హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అటుకులతో ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఈ అటుకులు వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. లో క్యాలరీ అలాగే హై న్యూట్రిషన్స్ని కలిగి ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ ఉప్మా తిన్న తర్వాత ఎన్ని గంటలైనా మనకి ఆకలి అనిపించదు. దానివల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బౌల్ పెట్టుకొని బౌల్ పైన ఇలా జాల గిన్నెని పెట్టుకొని నేను ఇక్కడ 3 కప్పుల వరకు అటుకుల్ని తీసుకున్నాను. ఈ అటుకులు లావుగా ఉండకూడదు, అలాగే సన్నగా ఉండకూడదు. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం థిక్నెస్లో ఉండాలి. ఇలా ఉన్న అటుకుల్ని తీసుకొని చిల్లులు గిన్నెలో వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఈ అటుకుల్ని తడుపుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చల్లుకోవాలి. వాటర్ ఒక్కసారిగా పోయకూడదు. ఇలా మొత్తం అటుకుల్ని తడుపుకున్న తర్వాత ఈ అటుకుల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ అటుకులకి పోపు పెట్టుకుందాము. దీనికి గాను స్టవ్ మీద బాండ్లు పెట్టుకొని బాండిల్లో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఈ ఉల్లిపాయని 1 మినిట్ వేయించుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 సన్నగా పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, అలాగే ఒక క్యారెట్ని ఇలా తురుముకొని తీసుకోండి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ వేయించుకున్న తర్వాత ఇవి తొందరగా వేగటానికి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోండి. ఈ సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ ఈ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే అంతవరకు వేయించుకోండి. ఇలా వేయించుకున్న వాటిలో ఒక రెమ్మ కరివేపాకు, 2 to 3 టేబుల్ స్పూను నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీని వేసుకున్నాను. వీటి ప్లేస్లో మీరు ఫ్రెష్ బఠానీ ఉంటే ఫ్రెష్ బఠానీనైనా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తము మిక్స్ చేసుకొని ఇందులో ముందుగా తడిపి పెట్టుకున్న పోహాని వేసుకోండి. ఈ పోహాని వేసుకున్న తర్వాత ఒకసారి ఈ అటుకులు మొత్తము ఈ తాలింపులో మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఈ అటుకులు మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. ఇలా 2 మినిట్స్ కలిపిన తర్వాత ఇందులో డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని వేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని పల్లీల్ని వేసుకోవడం వల్ల తినేటప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటాయి. అదే కనుక మనం ఫస్ట్ పల్లీలను వేసుకొని వేయించుకున్నామంటే పల్లీలు అనేది మెత్తగా అయిపోయి తినేటప్పుడు అంత బాగుండదు. ఇప్పుడు లాస్ట్లో ఒక అరముక్క నిమ్మకాయ రసాన్ని పిండుకోండి. మీరు టమాటా కానీ వేసుకున్నారు అంటే నిమ్మకాయ రసం అవసరం లేదు. టమాటా వాడుకోనప్పుడు ఈ నిమ్మకాయ రసాన్ని ఒక అరముక్క ఇలా పిండుకోండి. నిమ్మకాయ రసం పిండిన తర్వాత ఒకసారి మొత్తము కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి. ఈ పోహ మెత్తగా అవుతుంది. ఇలా మెత్తగా అయిన తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా, అలాగే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ గాను లంచ్ బాక్స్కి గాను 10 నిమిషాల్లో చేసి పంపించవచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది.